ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన నకిలీ మద్యం కేసులో పెద్దిరెడ్డి గారి కుటుంబము, ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. ఇదే మిథున్ రెడ్డికి ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఉంది అనే విషయము చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు తెలీదా? ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో అంతా కూడా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. మరి ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఏ ఆధారంతో ఇచ్చారు, దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు, దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మీరు చీకటి ఒప్పందాల ద్వారా ఇలాంటి నీచమైన స్కాములు చేసి దాంట్లో లావాదేవీల్లో తేడా వచ్చినప్పుడు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లోపల మాత్రం మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరిచ్చే స్టేట్మెంట్ని చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది.